నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐటీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మాతృభాషను మర్చిపోతే మనల్ని మనం మర్చిపోయినట్టే అన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. శాసన మండలిలో కన్నీళ్లు పెట్టుకున్న కవిత. వీరులపాడు మండలంలో మీ భూమి మీ హక్కు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. పెనగంచిపూలు గ్రామంలో రంగుల మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య. మాతృభాష మన మూలాలకు సంకేతమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆంగ్లం అవసరమే, కానీ మాతృభాషను మర్చిపోతే మనల్ని మనం కోల్పోయినట్లు అవుతుందని చెప్పారు. గుంటూరులో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం మాట్లాడారు. మన భాష శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నమయ్య, రామదాసు, వెంగమాంబ, మొల్ల ఇలా భక్తి మార్గంలోనూ తెలుగుకు వన్నె తెచ్చారు. తెలుగును విశ్వవ్యాప్తం చేశారు. తెలుగు సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణ, పి నారాయణ రెడ్డి, రావూరి భరద్వాజ జ్ఞానపీఠ అవార్డులు సొంతం చేసుకుని మన ఖ్యాతిని మరింత పెంచారు. గ్రాంధిక భాషకే పరిమితమైన తెలుగు వచనాన్ని ప్రజల వ్యవహార భాషగా మార్చిన మహనీయులు గిడుగు వెంకట రామ్మూర్తి గారిని తెలుగు జాతి ఎప్పటికీ మరవలేదు. నేను తెలుగువాడని, నాది తెలుగుదేశం అని చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. శాసన మండలిలో మాట్లాడుతున్న సమయంలో భావోద్వేగానికి గురైన కవిత. మండలిలో ఇదే తాను చివరిసారిగా మాట్లాడే విషయాలంటూ తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చిన కవిత తన రాజీనామాను ఆమోదించాలని సభాముఖంగా మండలి చైర్మన్ కోరిన కవిత. బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చినందున ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవిని వదులుకోవాలని గతంలోనే నిర్ణయించుకొని రాజీనామా కూడా సమర్పించిన కవిత నెలలు గడుస్తున్న తన రాజీనామాను చైర్మన్ ఆమోదించకపోవడంతో మరోసారి మండలి సమావేశంలో సభాముఖంగా రాజీనామాను ఆమోదించాలని కోరిన కవిత. చైర్మన్ ఆమోదించినా చేయకపోయినా ఇక తాను ఎమ్మెల్సీ ప్రోటోకాల్ ఉపయోగించుకోకూడదనే నిర్ణయానికి వచ్చిన కవిత మరోసారి మండలి సమావేశాలకు హాజరు కాబోనని తేల్చి చెప్పిన కవిత. నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు, పైరవికారులు, కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉండి పనిచేస్తున్నాను అధ్యక్ష. నా దగ్గరికి వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు, బీడీ టేకేదారులు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష, టీచర్లు కావచ్చు అధ్యక్ష, నిరుద్యోగులు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, సింగరేణి ఉద్యోగులు కావచ్చు, కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరు వచ్చినా అధ్యక్ష నేను కాదనకుండా నాకెంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష. అయినా సరే అధ్యక్ష, పార్టీ మౌత్ పీసులుగా ఉండేటటువంటి పార్టీ పేపర్లు, పార్టీ ఛానళ్ళు ఏ ఒక్కరు కూడా ఎన్నడూ కూడా మద్దతు ఇవ్వలేదు అధ్యక్ష. అయినా సరే ధైర్యం వదులుకోకుండా మొక్కువని ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తూనే వెళ్ళాను అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ రాకముందు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడకముందు ఒక మాట అనుకున్నాం అధ్యక్ష. కేసీఆర్ గారే పదే పదే ఈ మాట చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మనకు కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చింది, మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తోని, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్తోని దేశానికి నష్టం జరుగుతుంది, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, అందరికన్నా ఎక్కువ తెలంగాణ యువకులకు నష్టం జరుగుతుందని చెప్పారు అధ్యక్ష. ఆనాడు వారు సరదాగా ఒక మాట అనేవాళ్ళు, అందరికీ కాంట్రాక్ట్ పోస్ట్ ఉంది, మరి ముఖ్యమంత్రికి కూడా కాంట్రాక్ట్ పోస్ట్ ఉంటుందా అని చెప్పి ప్రశ్నించేవారు అధ్యక్ష. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో కూడా కాంట్రాక్ట్ వ్యవస్థను మనం రద్దు చేసుకోలేకపోయినాం అధ్యక్ష. అది కాకుండా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ వ్యవస్థను పెంచి పోసిపోయినాం అధ్యక్ష. అధ్యక్ష, బాధతో, చాలా ఆవేదనతో నేను ఈ మాటలు చెప్తా ఉన్నా అధ్యక్ష. తెలంగాణ సమాజానికి ఏదైతే ప్రశ్నించడం నేర్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష. వీరులపాడు మండలం పల్లంపల్లి గ్రామంలో సోమవారం నాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మీ భూమి మీ హక్కు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ పల్లంపల్లి రెవెన్యూ పరిధిలోని 45 మంది రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను అధికారులు మరియు కూటమి నేతలతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ భూమిపై రైతులకు సంపూర్ణ హక్కులు కలిగించాలనే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీ భూమి మీ హక్కు కార్యక్రమాన్ని అమలు చేస్తుందని తెలిపారు. భూ సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారం అందించడంతో పాటు రైతులు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. పెనగంచిపూలు గ్రామంలో ప్రసిద్ధిగాంచిన
శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవతా పరివారాలతో నిర్వహిస్తున్న రంగుల మహోత్సవం భక్తి శ్రద్ధలతో మధ్య ఘనంగా కొనసాగుతుంది. ఈ మహోత్సవంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం నుండి గ్రామంలో రంగుల మండపం వరకు అమ్మవారి విగ్రహాలను శోభయాత్రగా తరలించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ రంగుల మండపం వద్ద అమ్మవారి విగ్రహాలకు కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తితో పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరికీ సమృద్ధి, శాంతి, సుఖ సంతోషాలు ప్రసాదించాలని ప్రార్థించారు. జగ్గేపేట పట్టణంలో హాస్పిటల్ రోడ్ నందు షేర్ మహమ్మద్పేట గ్రామానికి చెందిన సింతల సీతారాములు నూతనంగా ఏర్పాటు చేసిన దొడ్లపాల డైరీ పార్లను వైసీపీ నాయకులతో కలిసి ప్రారంభించిన జగ్గేపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్, రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యదర్శి దర్శనాల వెంకటనారాయణ, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాలోని పాయకారావుపేటలో పర్యటిస్తున్న మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్రలను అడ్డుకున్న స్థానిక మహిళలు. భూసేకరణలో భాగంగా తమ భూములు తీసుకొని పరిహారం చెల్లించలేదని నిలదీసిన మహిళలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాతృభాషను మర్చిపోతే మనల్ని మనం మర్చిపోయినట్టే అన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. శాసన మండలిలో కన్నీళ్లు పెట్టుకున్న కవిత. వీరులపాడు మండలంలో మీ భూమి మీ హక్కు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. పెనగంచిపూలు గ్రామంలో రంగుల మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య.